బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. అధికారం పోవడంతో కేటీఆర్ పిచ్చెక్కి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడారు. కేసీఆర్ చేసిన అప్పులు తప్పులను సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతూ అభివృద్ధి సంక్షేమం చేపడుతూ ఉంటే చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. మాట్లాడిన మాట చూస్తుంటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటే మాట్లాడుతుంటూ అధికారం కోల్పోయిన మదంతో కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. కమిషన్ దందా మీది, లిక్కర్ దందా మీది, కాళేశ్వరం దందా మీది, మిషన్ భగీరథలో స్కామ్ మీది, గొర్రెల స్కామ్ మీది, బర్ల స్కామ్ మీది. ఇన్ని స్కాములు చేసి 1000 ఎరుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా కేటీఆర్ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త బిడ్డ. మళ్ళొక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నోరులో యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది. జాగ్రత్త కేటీఆర్.